ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 2. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి 21 వచనాలు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అని అతనితో చెప్పాను. వ్యాఖ్యానాంశం: క్రీస్తే మన బహుమతి. వ్యాఖ్యానాంశం: క్రీస్తే మన బహుమతి. వ్యాఖ్యానం: పైన మనం చదువుకున్న ధ్యాన వచనంలో ఆ ధనవంతుని అంతరంగం తెలుసుకుంటున్నాం. తాను జీవించాల్సిన కాలం ఇంకా ఎంతో ఉందని భావిస్తూ ఎవరి ద్వారా తన సంపదను పొందుకున్నాడో ఆ దేవుణ్ణి తన స్వంత ప్రణాళిక నుండి తప్పించాడు. మరోవైపు అపొస్తలుడైన పౌలు తన సమయం తక్కువగా ఉందని గ్రహిస్తున్నాడు కనుక తాను జీవించాల్సిన రోజులను సద్వినియోగం చేసుకున్నాడు. చెరసాల నుండి వ్రాసిన అతని పత్రికలు దీన్ని వివరిస్తాయి. అతడు త్వరలో మరణాన్ని ఎదుర్కోబోతున్నాడని తెలిసినప్పటికీ పౌలు తన సమయాన్ని, తన శక్తిని ఇతరులకు బోధించటానికి, ప్రార్థించటానికి అంకితం చేశాడు. తాను ఏది చేసినా క్రీస్తు నిమిత్తమేనన్నది కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో వివరిస్తున్నాడు. క్రీస్తు రాజ్య పరిచర్య మిషనరీలు, బిషప్పులు, పాస్టర్లు, పెద్దలది మాత్రమే కాదన్న విషయం క్రైస్తవులు గ్రహించాలని అతని అంతరంగం. అవును, దేవుడు తన విశ్వాసులను వివిధ రంగాలకు నియమించాడని గుర్తిరగాలి. క్రైస్తవ జీవితం పోరాటాలను కలిగి ఉంటుందని అపొస్తలుడైన పౌలుకి బాగా తెలుసు. అతనికి అది అనుభవమే. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5 నుండి 25 వచనాల లేఖన భాగంలో తన అసంపూర్ణతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దీని అర్థం తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పట్టుదలతో ఉండాలని, దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ జీవితం కోసం దైవిక శక్తిపై ఆధారపడాలని. పౌలు తన జీవిత చర్మాంకంలో, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో వివరించాడు. ప్రియ విశ్వాసి, జీవితం ఒక బహుమతి. మనలో ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద నిర్దిష్ట సంఖ్యలో రోజులు ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఎంతవరకు ప్రభువుపై ఆధారపడి ఆయనకు నమ్మకంగా జీవించాను అని మననం చేసుకోవాలి. మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు అను బహుమతిని చేపట్టి ఆయనకై ఫలించేలా జీవిద్దాం. శుభములతో వందనాలు.